ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. కాంట్రాక్టర్ పనులతో రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఇతర రాష్ట్రాల్లో సైతం ఎప్పుడు బిజీగా ఉండేటువంటి అమిలినేని సురేంద్రబాబు అయితే మొన్న జరిగిన ఎన్నికలలో కళ్యాణదుర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీలో నిలబడ్డం, ముఖ్యంగా అక్కడ ప్రాంత ప్రజలు ఎలా రిసీవ్ చేసుకున్నారు. దాదాపు 2 నెలల కాలం సొంత కుటుంబాన్ని కూడా వదిలేసి ఎండలను సైతం లెక్క చేయకుండా కలియ తిరిగినటువంటి పరిస్థితి. మొత్తం మీద అయితే మాత్రం వైసీపీ టీడీపీ మేము గెలవబోతున్నామని చెప్పేసి 2 పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం. అది కాస్త పక్కన పెడితే ప్రస్తుతం అక్కడ ప్రాంత ప్రజలు ఎలా రిసీవ్ చేసుకున్నారు, అందులో ముఖ్యంగా ఆ ఎన్నికల సరళిలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు, అక్కడ ప్రాంత ప్రజల గురించి ఏం ఆలోచన చేశారు, ఇటువంటివన్నీ కలిపి ముఖ్యంగా విజయంపై ఎంత మేరకు ధీమాగా ఉన్నారు, ఇటువంటి అంశాలతో మనతో మాట్లాడడానికి తెలుగుదేశం కళ్యాణదుర్గం తెలుగుదేశం అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అంటున్నారు. ఏం చెప్తారు ఆయన మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ఏంటి సార్ ఎలా జరిగింది సార్ ఈ అనుకున్న మీరు ఉన్నట్టుండి ప్రత్యక్షగా ఎన్నికల్లోకి మీరు దిగడం అనేది చూస్తే ఎలా ఫేస్ చేశారు ఈ క్యాన్వాస్ అంతా? ఈ క్యాన్వాస్ ప్రజలను చూస్తూ వెళ్తుంటే అది క్యాన్వాస్ కాలేదు, ప్రజల సమస్యలతో అన్నీ కూడా మనం ఎలా ముందుకు వెళ్ళాలి, ప్రజల సమస్యల్ని ఎలా తెలుసుకోవాలి అనే దాంట్లో నేను ముందు నుంచి ఆలోచన చేసేవాడిని. అది ప్రత్యక్షంగా ప్రజల మధ్యలోకి పోవడం జరిగింది. ఎప్పుడైతే ప్రజల మధ్యలోకి నేను ఆ సమస్యల గురించి వెళ్ళానో అప్పుడు తెలుస్తుంది నాకు ఏంటి, మనం ఎక్కడున్నాం, ఈ ప్రాంతాల్లో మనం ఎక్కడో తిరుగుతూ ఏదో అభివృద్ధి అవుతూ ఉంది అనుకుంటున్నాం, కానీ అక్కడ మనం వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే మన అభివృద్ధి చాలా వెనుకబడ్డా మా ప్రాంతంలో అనిపించింది. ఎక్కడ చూసినా నీటి సమస్య, ఎక్కడ చూసినా తాగునీటి సమస్య, ఎక్కడ చూసినా సాగునీరు సమస్య, అలాగే ఏ ప్రాంతానికి ఏ గ్రామానికి వెళ్ళినా కూడా రోడ్లు లేవు. చాలామంది అక్కడ ఆర్టీసీ బస్సులు పోవడానికి కూడా వీలు లేదంత పరిస్థితిలో ఉన్నారు. హాస్పిటల్కి సంబంధించి చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. చాలా వరకు కూడా వాళ్ళు రకరకాల వ్యాధులతో, క్యాన్సర్ వ్యాధులు కావచ్చు, లివర్ సమస్యలతో కావచ్చు, లేదా ఫ్రాక్చర్ అయిన వాళ్ళు కావచ్చు, చాలా వందల వేల మంది నీకు వాళ్ళకి ఆ సదుపాయాలు లేక ఎక్కడికక్కడ కుమిలి వాళ్ళు చాలా వరకు ఇబ్బందులకు గురవుతున్నారు. అవన్నీ చూసిన తర్వాత నిజంగా నేను ఎన్నుకోని నియోజకవర్గం మంచి నియోజకవర్గమే, బాగా అభివృద్ధి చేసేదానికి నాకు అవకాశం ఉంది. భగవంతుడు ఇక్కడికి ప్రజల మధ్యలోకి పంపించాడు. ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే నేను వాళ్ళకి అభివృద్ధి చేయగలుగుతానో ఖచ్చితంగా వాళ్ళ గుండెల్లో నిలబడిపోతాననే నాకు ఒక ఆశ ఉంది. వాళ్ళ కోరిక మేరకు ఏదైతే నన్ను ఎన్నికలు అయిన తర్వాత గెలిపిస్తారని ఆశిస్తున్నా, గెలిపించిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళలోనే ఒకటిగా ఉంటూ వాళ్ళ అభివృద్ధికే పాటుపడతాను. ఇప్పుడు కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేసే బాధ్యతగా ఉంటాను తప్ప ఏ రకమైన ఇక్కడ కూడా నిర్లక్ష్యం చేసే ధోరణి నేను చేయనని తెలియజేస్తున్నాను. సార్ ముఖ్యంగా అమిలినేని సురేంద్రబాబు కాంట్రాక్టర్గా, ఎందుకంటే అతి సామాన్యమైన కాంట్రాక్టర్గా మొదలుపెట్టి పెద్ద కాంట్రాక్టర్, ఎందుకంటే వివిధ రాష్ట్రాల్లో కూడా కాంట్రాక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఏకంగా ఒక ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనడం ఈ మొట్టమొదటిసారి అమిలినేని సురేంద్రబాబు కానీ అమిలినేని సురేంద్రబాబు టీం కానీ దీన్ని ఎలా చూస్తుంది సార్? అసలు నాకు ఇదైతే పెద్దగా ఎన్నికల్లో పాల్గొనడం అనేది పెద్దగా నాకు తేడా అనిపించట్లేదు. ప్రజలు సమస్యలతో ఉన్న ముందు కూడా మేము ప్రజల సమస్యల గురించి ఎప్పుడు ఆలోచన చేసేవాళ్ళం. ఇప్పుడు కాబట్టి నేనైతే దాంట్లో పాల్గొనడం పెద్ద కష్టంగా అనిపించట్లేదు. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా ఏ సైట్లకు పోయినా మేము ఎక్కడ ఉన్నా బాగా తిరిగేవాళ్ళం. ఎండల్లో కూడా అందరితో, మా కార్మికులతో కానీ మా ఇంజనీర్లతో కానీ కలిసిమెలిసి ఉండేవాళ్ళం. వాళ్ళ గురించి వాళ్ళ బాధల గురించి తెలుసుకునేవాళ్ళం. ఇప్పుడు ప్రత్యక్షంగా ఎన్నికల్లోకి వెళ్ళాం కాబట్టి అందులో భాగంగా నాకు తెలిసి నాకేం పెద్ద ఇబ్బందులు కలదు, కానీ వాళ్ళ సమస్యలు పూర్తిగా తెలుసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఎప్పుడైతే వాళ్ళ సమస్యలు తెచ్చుకున్నామో వాళ్ళన్నీ కూడా మనము నెరవేర్చాలనే ఒక తాపత్రయం నాలో కలిగింది. ఖచ్చితంగా ఎన్నికైన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి అందుబాటులో ఉంటూ ఎప్పుడు కూడా వాళ్ళ ప్రజాసేవలో ఉండిపోవాలని నిర్ణయానికి వచ్చినాను. సరే, ఎండలు సైతం లెక్క చేయకుండా క్యాన్వాస్లో పాల్గొన్నారు. మొత్తం ఏదైతే 2 నెలల కాలం కుటుంబానికి కూడా దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఏకంగా అయితే ఇప్పుడైతే ఓటింగ్ అయిపోయింది, ఇప్పుడు ప్రశాంతంగా ఏంటి సార్ ఫ్యామిలీతో ఎలా గడుపుతుంది? ఎండలు అనేది నిజంగా నేను కాదు, అక్కడ సంబంధించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా చాలామంది చాలా రకాలుగా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డారు. వాళ్ళు కూడా ఎండలు లెక్క చేయకుండా వాళ్ళ ప్రాణాలు తెగించి వాళ్ళ పార్టీ కోసం కష్టపడ్డారు. వాళ్ళు చేసే కష్టంలో నా కష్టం పెద్దగా నాకు అనిపించట్లేదు. నాకు వాళ్ళు చేసే దాన్ని చూసి నాకు ఇంకా ఉత్సాహంగా పనిచేయాలనిపించింది, ఉత్సాహంగా పనిచేశాను అంతే తప్ప నేను కష్టపడ్డానని నాకు ఏమాత్రం కూడా లేదు.
కార్యకర్తలు నాయకులు కూడా చాలా అందరూ కూడా కష్టపడ్డారు. తండోపతండాలుగా కూడా వాళ్ళు పార్టీ కోసం చాలామంది కార్యకర్తలు కష్టపడడం నాకు ఆనందాన్ని ఇచ్చింది తప్ప నాకు ఆ ఎండ అనేది ఎక్కడ కూడా నా దృష్టిలోకి కూడా రాలేదు. నాతో పాటు నా కుటుంబ సభ్యులందరూ కూడా ఆ సమస్యలు తెలుసుకోవడానికి ప్రతి గ్రామం, ప్రతి ప్రాంతం, ప్రతి వార్డుకు కూడా వెళ్ళి వాళ్ళు కూడా డోర్ టు డోర్ క్యాన్వాస్ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళు కూడా అందరూ కూడా ఓహో ఇంత కష్టాలు ఉన్నాయా ప్రజలకి వాళ్ళ దృష్టిలోకి పోయింది. రాబోయే కాలంలో కూడా పూర్తిగా నాకు సహకరించే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రజలు కూడా వాళ్ళకు కూడా సమస్యలు తెలియజేయడం జరిగింది. కాబట్టి అన్ని విధాలుగా వాళ్ళ సహకారం కూడా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారము, నా మిత్రుల సహకారం, నా భాగస్థుల సహకారం అన్ని విధాలుగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా రాబోయే కాలంలో సహకారం కావాలి, సహకరిస్తారు ఖచ్చితంగా. అది ఒక రకంగా మంచిగా జరిగిందని నేను అనుకుంటున్నాను. సార్ ముఖ్యంగా ఇప్పుడు క్యాన్వాస్ సమయంలో కూడా చాలామంది గ్రామాలు ప్రజలు వచ్చి మీ దగ్గరికి రోడ్ల విషయం కావచ్చు చిన్న చిన్న పనులు కూడా అడిగితే వెంటనే చేయడానికి కూడా మీరు సిద్ధమైనటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఇప్పుడున్న ఎన్నికల్లో మీకంటే మీ ప్రత్యర్థి పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థి పైన అమిలేని సురేందర్ బాబు ఖచ్చితంగా మనకు సూటబుల్ అని చెప్పేసి ఇక అక్కడ ప్రాంత ప్రజలు నిర్ణయించుకున్నారనే మీకు ఒక అవగాహన వచ్చిందా? ఖచ్చితంగా ప్రజలకు అంటే ఆ రోజు నేను ప్రత్యేకంగా ఎన్నికల కోసం ఏదో అప్పటికప్పుడు నిర్ణయం తీసుకునే రోజులు కాదు. ముందు నుంచి కూడా మాకు ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టంలో భాగంగా ఏదైనా సమస్య ఉందంటే వెంటనే స్పందించడం మా అలవాటు. అందులో భాగంగా నేను స్పందించాను తప్ప ఏదో ఎన్నికల కోసం పోయి ఏదో ప్రజల్ని మభ్యపెట్టడానికి పోయి అక్కడ ఏదో నేను స్పందించే అభిప్రాయం నాకు లేదు. ముందు నుంచి ఎవరు చెప్పినా ఇక్కడ కలెక్టర్లు చెప్తారు, ఎస్పీలు చెప్తారు, లేదా ఆర్టీఓలు, రెవెన్యూ ఇన్స్పెక్టర్స్, ఈవెన్ వైకాపాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళకి ఫండ్స్ ఇవ్వలేకపోయిన పరిస్థితిలో వాళ్ళు కూడా కొన్ని అడిగి చేయించుకున్నారు. వాళ్ళు కూడా చేసి పెట్టాం. అంటే ప్రజల కోసం ఏదైతే అవసరం ఉందో ఎప్పుడు కూడా స్పందించే అలవాటు మాకుంది. ఎప్పుడైతే నేను అక్కడే నిలబడ్డానో ఆ ప్రజలు అడిగినప్పుడు నా బాధ్యత ఖచ్చితంగా నేను స్పందించాల్సిన అవసరం వచ్చింది. వాళ్ళు స్పందించాను. ఆ స్పందించి ప్రజలకు ఉపయోగపడే పని ఏదైనా కూడా నేను స్పందించి పని చేస్తాను. కాబట్టి అది నేను ప్రత్యేకంగా దాని గురించి ఏం ఆలోచన చేయలేదు. అంటే సోషల్ సర్వీస్ విషయంలో మాత్రం అనంతపురం నగరంలో కూడా అమిలేని సురేంద్ర బాబు ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఈ ముస్లిమ్స్ కావచ్చు మిగతా చాలామంది కూడా చేస్తారని చెప్పేసి ఒక ఇది పేరుంది. ఇటువంటి పరిస్థితుల్లో రాబోయే కాలంలో కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని ఎలా తీసుకోబోతున్నారు ముఖ్యంగా? ఎందుకంటే ఒక తెలుగుదేశం అభ్యర్థిగా మీరు గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం, ఇటువంటి పరిస్థితుల్లో ఆ ప్రాంత పరిస్థితులని పూర్తిగా మారిపోయే అవకాశం ఉంటుందా? అమిలేని సురేంద్ర బాబు అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందితే మార్పు చేయాలని నేను అక్కడ పోటీ చేస్తున్నా. మార్చాలనే అభిప్రాయం బాగా ఉంది. ఖచ్చితంగా మార్చాలనే నమ్మకం కూడా నాలో ఉంది. అందరి సహకారం, ప్రజల సహకారం ఉంటుందని ఆశిస్తున్నా. రాబోయే ఎన్నికల్లో కూడా నన్ను బాగా మెజార్టీతో గెలిపిస్తారని కూడా ఆశిస్తున్నా. ఎందుకంటే ఇంకా 4వ తారీఖు కౌంటింగ్ ఉంది కాబట్టి నేను ఆశనే చెప్పాలి కానీ అతి ఆశకు పోకూడదు. గెలుస్తున్నామనే అభిప్రాయం కన్నా గెలవబోతున్నామని చెప్పడమే మంచి అభిప్రాయం. ఖచ్చితంగా ఎప్పుడైతే గెలుస్తామో ఇంకా నాకు ఒకటే సమస్య, అక్కడ ప్రజల సమస్యలు తీర్చుకోవడం. ఈరోజు కూడా మన కలెక్టర్ గారిని కలిశాను. కలెక్టర్ గారిని కలిసి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి సంబంధించి, శ్రీరామ్ వాటర్ ప్రాజెక్ట్ సంబంధించి నీళ్ళకి అక్కడ ఏదైతే కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ఉన్నారో వాళ్ళకి జీతాలు చెల్లించక వాళ్ళు కూడా స్ట్రైక్తో ఉన్నారు. గత 6 రోజుల నుంచి కూడా తాగునీరు లేదు ఆ ప్రాంతం మొత్తం, కళ్యాణదుర్గం ప్రాంతానికి కూడా, కళ్యాణదుర్గం పట్టణానికి కానీ గ్రామాలకు కానీ ఇమ్మీడియట్గా కలెక్టర్ గారు స్పందించి వాళ్ళకు సంబంధించి 40 లక్షలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. కానీ కలెక్టర్ కూడా ఇమ్మీడియట్గా స్పందించడం చాలా మంచి పరిణామం. అలాగే ఏదైతే బీటీపీకి ఇన్ఫ్లో వస్తుందో దాని గురించి సార్తో కూడా కలెక్టర్ గారు చర్చించారు. ఇప్పుడు ఇన్ఫ్లో ఇవాళ స్టార్ట్ అయింది. ఆ వాటర్ని మనం ఎలాగా ఇప్పుడు ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవచ్చు, ఏ విధంగా దాన్ని ఉపయోగించుకోవచ్చు అంటే కొన్ని అక్కడ కూడా సమస్యలు వచ్చినాయి. ఎన్నికైన తర్వాత ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి పరిశీలిద్దాం. ఏది వీలైతే అంతవరకు ఏదో ప్రజలకు ఏది ఉపయోగపడుతుందో అది చేద్దామని ఆయన కూడా చెప్పడం జరిగింది. ఆయన దృష్టికి రహదారుల దృష్టికి కూడా తీసుకెళ్ళాం. రహదారులు కూడా చాలా అధ్వానంగా ఉన్నాయంటే అది కూడా ఖచ్చితంగా పరిశీలిద్దామన్నారు. దాంతోపాటు ఎన్నికల తర్వాత ఏదైతే ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఇప్పుడు చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి ఎన్నికల తర్వాత ఏదైతే ఉందో ఏపీఐసీసీకి సంబంధించిన ల్యాండ్ కూడా ఉంది. నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కావాలంటే ఆ ఏపీఐసీసీ ల్యాండ్ డెవలప్ చేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది సార్ అంటే ఆయన కూడా అవునా నిజంగా నాకు తెలీదు. ఆ విషయం కూడా ఏదన్నా ఉన్నా కూడా మనం 15వ తారీఖు 20వ తారీఖు మధ్యలో ఒకసారి ఆ ప్రాంతాన్ని సందర్శిస్తాం. మీరు ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తర్వాత చూద్దామన్నారు. ఖచ్చితంగా కలెక్టర్ గారు కూడా చాలా పాజిటివ్గా స్పందించారు. ఏదైనా కూడా ప్రజల కోసం పాటుపడడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. సార్ మరొక విషయం ముఖ్యంగా మీరు ఇందాక చెప్పింది ఈ వాటర్ వర్క్స్కి సంబంధించిన
ఏదో వర్కర్స్కి సంబంధించి ఎన్నో సంవత్సరాలుగా వారి జీతాల అంశంలో వారు చాలా రోజులుగా ఫైట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎందుకంటే వారికి జీతాలు గ్రౌండ్ లెవెల్లో చాలా తక్కువ స్థాయిలో జీతాలు వస్తుంటాయి. వారు ఆవేదన కానీ వారి బాధ కానీ ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఎప్పుడో 6 నెలలకో సంవత్సరానికి వచ్చేటువంటి. ఒకవేళ మీరు ఎమ్మెల్యేగా గెలిచి మీ ప్రభుత్వం వస్తే దీన్ని శాశ్వత పరిష్కారం ఏమన్నా ఆ దిశగా మీరు ఆలోచన చేస్తారు? ఖచ్చితంగా ఆలోచన చేస్తాం. ఇంతకుముందు కూడా ఈ 5 ఏళ్ళు కాకుండా ముందు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎల్ఎన్టీ వాళ్ళు మెయింటైన్ చేసేవాళ్ళు. అప్పుడు ఇన్ని సమస్యలు లేవు, బాగా స్మూత్గా రన్ అయ్యేది. ఇప్పుడే ఈ సమస్యలన్నీ వచ్చాయంటే ఈ ప్రభుత్వం వచ్చి వాళ్ళకి కావాల్సినట్టు కాంట్రాక్ట్లు ఇవ్వడంతో ఈ ఇబ్బందులన్నీ వస్తున్నాయి. అలాంటివి ఖచ్చితంగా మన గవర్నమెంట్ రాబోతుంది. వచ్చిన తర్వాత అవన్నీ కూడా పరిష్కరించి ప్రజలకు ఎప్పుడు కూడా తాగునీరు అందేటట్టు ఏర్పాటు చేస్తామని తెలియజేస్తాం. సార్ ఫైనల్గా సార్ ఇప్పుడున్న పరిస్థితులు ఎస్పెషల్లీ మీ తెలుగుదేశం పార్టీ ఒకవేళ గెలవబోతుందని చెప్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని ఏమన్నా భావిస్తున్నారు? మా పార్టీ అధినాయకత్వం ఖచ్చితంగా గెలవబోతుందని చెప్తున్నాం, గెలుస్తున్నాం. 130 పై స్థానాలతోనే గెలవబోతున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అది జూన్ 7వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దాంట్లో ఏ డౌటు లేదు. ఖచ్చితంగా ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటున్నారు. మన రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలని. ఖచ్చితంగా ఆయన వచ్చిన తర్వాతనే మన రాష్ట్రం కూడా అభివృద్ధిలో బాటలోకి పోతుంది అంతే తప్ప. మీరు ఒకటే చూస్తారు, పోలింగ్ సర్లు చూడండి, అసలు అబ్నార్మల్గా పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ పెరిగాయి. 80, 90, 92% దాకా వెళ్ళాయి. కాబట్టి ఈ ఎండలను సైతం లెక్క చేయకుండా పర్సెంటేజ్ పెరిగింది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి. వారు అనవసరమైన ఆర్భాటాలు చేస్తున్నారు. ఎవరైతే వైసీపీకి సంబంధించిన ఆర్భాటాలు చేస్తున్నారు, ఆయన ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రతి ఒక్కరూ మంత్రి పదవుల్లో ఉన్నారు, ఉన్నతమైన పదవుల్లో వాళ్ళంతా ఉన్నారు. ఒకవేళ నిజంగా వాళ్ళకి గెలిచే పరిస్థితి వస్తే 4వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు 5 రోజులు సమయం ఉంటుంది. వాళ్ళు ఈ రోజు నుంచి ఏర్పాట్లు చేసుకోవాల్సినంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో మన రాష్ట్రం ఉందంటే వాళ్ళే సిగ్గుపడాలి. ఎందుకంటే ఒక్కొక్క రోజు 2 రోజులు చాలు ఏదన్నా ఏర్పాట్లు చేయడానికి. 5 రోజులు 10 రోజుల ముందు 15 రోజుల ముందు ఏర్పాట్లు చేస్తున్నారంటే ఇది నిజంగా వాళ్ళు ఓటమిని వాళ్ళు ముందే అంగీకరిస్తున్నారు. ఏదో మభ్యపెట్టడానికి వైజాగ్ అనే దాని మీద ఉన్నారు తప్ప వాళ్ళు ఆల్రెడీ ఓడిపోయారు. నాకు తెలిసినంత వరకు ఇది ప్రజల్ని కానీ వాళ్ళ పార్టీ నాయకుల్ని వాళ్ళని మోసం చేసుకోవడానికి 9వ తారీఖు అనే ఒక అభూత కల్పన సృష్టిస్తున్నారని నా అభిప్రాయం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఇది మొత్తం మీద అయితే కళ్యాణదుర్గం తెలుగుదేశం అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు గారు చెప్తున్నాడు. మొత్తం మీద అయితే మాత్రం రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మాత్రం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని, ఇది ఖచ్చితంగా జరగబోతుందని, అందులో ముఖ్యంగా అభివృద్ధి జరగాలి అంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం చంద్రబాబు నాయుడు మాత్రమే రావాలి. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా కళ్యాణదుర్గం ప్రాంతం అక్కడ పరిస్థితులన్నీ చూసిన నేపథ్యంలో అక్కడ రోడ్లు కావచ్చు, వాటర్ కావచ్చు, సాగునీరు కావచ్చు, ఇవన్నిటిని మీద ఖచ్చితంగా నాకు ఒక అవగాహన ఉంది. ఆ ప్రాంతాన్ని ఎన్నుకోవడంలో కూడా నేను అదృష్టంగా భావిస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరిలో ఒక్కడిగా ఉంటూ అభివృద్ధికి దోహదపడతానని, అందులో ఎన్నికలకి ప్రచార సమయంలోనే కొన్ని సమస్యలు అక్కడ రాజకీయాల కోసం మాత్రం చేయలేదని, ఖచ్చితంగా మాకు సమస్య ఉంది అంటే గతం నుంచి కూడా మేము ముందుంటాం చేయడానికి. ఇక్కడ అనంతపురం నియోజకవర్గంలో అనంతపురం ప్రాంతంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు కూడా ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉంటాం. ఇటువంటి పరిస్థితుల్లోనే అనేక మంది కోరిన చోట అనేక ప్రాంతాల్లో కూడా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మాకు అనుభవం ఉంది. కాబట్టి ఎక్కడైనా సమస్య ఉంది అంటే స్పందించే గుణం మా సంస్థకు ఉంటుంది. కాబట్టి నా గెలుపుకు నా సిబ్బంది కావచ్చు, నా సహచరులు కావచ్చు, పెద్ద ఎత్తున కష్టపడ్డారు. వారిని మాత్రం ఎప్పటికీ మర్చిపోలేనటువంటి పరిస్థితులు అని చెప్పేసి అమిలినేని సురేంద్రబాబు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.